ఓం శ్రీమాత్రే నమః సర్వమంగళాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నా వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఈరోజు మనము హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా అనేక వివరాలు చెప్పుకుంటూ వచ్చాం. మధ్య మధ్యలో చిన్న చిన్న కథలు కూడా చెప్పుకుంటూ వచ్చాం. అయితే నేను అనేక మంది నా ప్రజల్ని 6 రాష్ట్రాల్లో తిరిగి అనేక రేఖల్ని పరిశీలించి, కానీ ఆర్థికపరమైనటువంటి ఆలోచన కాకుండా శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలి, శాస్త్రాలలో నిగూఢ రహస్యాలను తెలియజేయాలనే ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో తిరిగిన చోటంతా ఎక్కడ డబ్బులు తీసుకోవాలి నేను. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అక్కడ నాకు సేవకుల యొక్క అనేక రేఖలు చూసి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఆ శాస్త్రాన్ని, అంటే పుస్తకాల్లో రాసింది వేరే, వాస్తవంలో వేరు, వాస్తవాల్ని పుస్తకాల్లో రాసిన రెండింటిని క్రోడీకరించి, అంటే ధనరేఖ ఉంది కదా నీకు ధనం ఉన్నట్టు కాదు, ధనరేఖ ఉన్నంత మాత్రాన ఆ ధనం నీకు నిలబడుతుందని కాదు. అదేవిధంగా ప్రతి రేఖని పర్యవేక్షించి ఆ పర్యవేక్షించిన తర్వాతనే రిజల్ట్ చెప్పాలి. అంటే హస్తరేఖ జ్యోతిష్యం చెప్పడం అనేటువంటిది సాదాసీదా కాదు. ఎందుకంటే ఆర్థికపరమైన లాభం కోసమో లేకపోతే ఏదో చెప్పాలని చెప్పడం కాదు. కానీ అందుకనే నేను మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఈ శాస్త్రం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో అవినీతి పరుల కన్నా మోసగాళ్ళు అంటే ప్రమాదం. అవినీతి పరులు ఏం చేస్తారంటే వాళ్ళు మామూలుగా తప్త వ్యసనాలకు 100-200 రూపాయలు తీసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తారు. అది అంటే అవినీతి అంటే ఎక్కువ సమర్థించకూడదు. ఒక 100 రూపాయలు తీసుకుంటే అయ్యో నాకు టీ తాగాడు, భోజనం పెట్టించాడు అని చెప్పి విశ్వాసం ఉంటుంది. కానీ మోసగాళ్ళు అట్టు కాదు. 100 రూపాయలు భోజనం, టీ, కాఫీ తిని కూడా విశ్వాసఘాతకానికి పాల్పడేవాళ్ళు ఆ టీ కాఫీలు తాగి వ్యక్తిగతంగా ఆకలి తీర్చుకొని, ఆకలి తీరిన తర్వాత మనిషిని మోసం చేసేది మోసము. అంటే అవినీతి పరులు వల్ల ప్రమాదమా, మోసగాళ్ళ వల్ల ప్రమాదం అంటే మోసగాళ్ళ వల్ల ప్రమాదము. అవినీతి కన్నా ఈరోజు మోసగాళ్ళ ప్రమాదము. ఎందుకంటే నీకు ఆకలి అవుతుందంటే అన్నం తెచ్చిపెట్టి, టీలు తెచ్చిచ్చి, కాఫీలు తెచ్చిచ్చి, ఈరోజు నిన్ను గౌరవించి నీ స్థానాన్ని విలువిచ్చినప్పుడు ఆ స్థానాన్ని దుర్వినియోగం చేసి నమ్మకంగా మోసం చేసేవాళ్ళు అంటే ఈరోజు సమాజానికి చీడపురుగులు. వాళ్ళు మామూలుగా అవకాశవాదులు. నమ్మినట్టే వాళ్ళు ఇప్పుడు చాలా నమ్మకంగా ఉంటారు. కాళ్ళు పట్టుకుంటారు, జుట్టు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైన జుట్టు పట్టుకుంటారు. అందుకని నేను ఈ శాస్త్రాన్ని మీ ముందుకు తెస్తున్నాను. మోసగాళ్ళ రేఖలు ఎలా ఉంటాయో, మోసగాళ్ళ యొక్క దెబ్బలు ఎలా ఉంటాయో, అంటే హస్తరేఖ నిర్మాణంలో ఈ యొక్క ప్రతి ఒక్క పార్టు ఆ మనిషి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆ స్వభావం ఖచ్చితంగా మనం తప్పనిసరిగా ఈ మోసగాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ అధికారాన్ని గౌరవించాల్సిందే, ఆ గౌరవానికి తగ్గట్టు పనిచేయాల్సిందే. కానీ జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. మోసగాళ్ళు ముంచితే పైకి రాకుండా ఉండేటువంటి స్థానం లేకుండా ముందు ఈ హస్తరేఖ జ్యోతిని తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడి మసులుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీకు అన్యాయం జరిగిందంటే ఎవరు పట్టించుకోరు. అదేవిధంగా నువ్వు ఏదైనా తప్పు చేసిన వాడు కొన్ని చేతిపరుడు వెంటనే మామూలుగా సంజాయిషి అడుగుతారు. అంటే చిన్న చిన్న పొరపాటు తెలియగానే పొరపాటు చేస్తే వెంటనే సంజాయిషి అడిగేవాళ్ళు. నువ్వు మోసం జరిగినప్పుడు వాడికి ఎందుకు మోసం చేసి అడిగే నాదులు లేడు ప్రపంచంలో. ఎందుకంటే అందువల్ల నేను దానికి ఉదాహరణగా ఒక కథని మీ ముందుకు తెస్తాను. ఒక రైతు కుటుంబంలో ఒక వ్యక్తి నిరంతరము కష్టపడి పనిచేసుకుంటూ బతుకుతుండేవాడు. అతను ఏంటంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటికి రావడం, పొలానికి పోవడం తప్ప ఇంకేమీ తెలియదు. రచ్చబండ దగ్గరకు పోవడం కానీ 10 మందిలో తిరగడం ఎక్కడ చేయలే. కాబట్టి అతనికి జ్ఞానం శూన్యం అయిపోయింది, నిరక్షరాస్యుడైపోయింది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న మామూలుగా ఈ గోళీలాడేది, జానా బెత్త ఇది తప్ప మిగతా తెలియదు. అంటే చెట్ల గురించి కానీ, చెట్ల రకాల గురించి కానీ, పశువుల గురించి కానీ, పశువుల రకాల గురించి కానీ, మనకు ఉండేటువంటి జీవుల యొక్క ఆ యొక్క ఉచ్చారణ కానీ, ఆ యొక్క ఏ విధంగా అరుస్తాయి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ తిరుగుతాయి అనే విషయం కూడా తెలియని ఒక వ్యక్తిని వాళ్ళ నాన్న పిలిచి, నాన్న జానకర్ర, మోరకర్ర అనేటువంటిది అడవిలో ఉంటాయి, అడవిలో పోయి కుట్టుకొని రాపోరా అని. వాడు పాపం జానకర్ర, మోరకర్ర అనేటువంటిది రకాలు. కానీ అతను ఏం చేశాడు, కొడుకు పోయేసి జానబెట్టి ఒక కట్ట, మూరబెట్టి ఒక కట్ట, ఏం కర్ర దొరికి కొట్టేసి తీసుకొని ఇంటికి వచ్చాడు. అవును నాన్న ఏమిరా అని, ఏమిరా కర్రలు తెచ్చినావు? తెచ్చినా నాన్న. అది ఏరంటే ఆ చిన్న మోటర్ చూపించాడు. జానబెట్టి ఒక కర్ర, మూరబెట్టి ఒక కర్ర. ఇదేంద్రా ఈ కర్రలు తెచ్చినావు అంటే, అయ్యే కదా నువ్వు జాన మోర అన్నావు, అయ్యే కదా నాకు నువ్వు నేర్పింది, నువ్వు నేర్పిన ప్రకారం తెచ్చినాను అంటే
ఆమెను సరే వరు నువ్వు ఇంకా ఎందుకు పనికిరావురా, సరే ఎందుకని చెప్పేసి 4 తిట్టేసి అతను చేయలేకపోయింది. ఈ లోపల వాళ్ళమ్మ ఏం చేసింది, అట్ట కట్టెలు తెచ్చాడు కదా అని చెప్పేసి వడలు చేసి పెట్టింది. ఈ వడలు చేసి పెట్టింది కొడుకుని తింటా వడలు నోట్లో కొరుక్కొని తింటా ఉంది. పైన ఇంటి మీద అప్పట్లో మామూలుగా పూరీలు ఉండేవి కదా, ఆ పూరీల్లో వెనక ఎలుక ఏం చేసిందంటే కిసికిసారి పెద్దంగా అరిసింది. దానికి పిల్లి వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ పిల్లి కారణంగానో ఏదైతే మొత్తానికి అరిసింది. అరివంగానే ఇది వాడ తింటా మా నాయన తిట్టిందే కాక ఎలుగు కూడా నా ఎక్కిరిస్తుందని చెప్పేసి ఎలుగు నెట్టైన చెప్పాలని చెప్పేసి ఆ ఖాళీ కొరువిని తీసి నిప్పుని తీసి ఇంటికి తగిలించాడు ఎలుగుని చెప్పాలని. ఈ ఇల్లు మొత్తం కాలిపోయింది, ఇంట్లో వస్తువులు అనిపోయింది. వీడు మామూలుగా తండ్రి వచ్చి చూశాడు, ఇందిరా నాయన అంటే నన్ను ఎలుగు ఎక్కిరించింది, నువ్వు తిట్టిందే నువ్వు అంటే నాన్నవి తిట్టావు, ఎలుగు నన్ను ఎక్కిరించింది కాబట్టి నేను ఇల్లు కాలు పెట్టాను. సరే ఎందుకురా నాయన దారి కొట్టుకొని బతకరా అని చెప్పి 4 తగిలించాడు. ఈడేం చేసేవాడు, గడ్డపార సెలపాత తీసుకొని నేరు ఒక 5-6 కిలోమీటర్లు పోయి అడ్డంగా రోడ్డు ఉంటే అడ్డమైన రోడ్డుని మొత్తం గుంటలు చేస్తుంది. ఆ దారిలో ఒక పెద్దమ్మ పోతా ఉంది. ఆమె పెళ్లి వాళ్ళ కూతురు మనవరాలు సారి ఎత్తుకొని పోతూ ఆ బిందులో డబ్బులు ధనము అంటే తినుబండరాలు బంగారు వెండి అంటే ఆమెకి ఇచ్చే కానుకలన్నీ ఆ బిందులో పెట్టుకొని మోసుకొని పోతా ఉంది. పోతూ ఈ దారిని కొట్టే అతను చూసి ఏమరా నాయన ఈ విధంగా దారులు ఎందుకు కొడుతున్నావు అంటే, మా బాబా మా నాయన దారులు కొట్టుకొని బతకమన్నాడు, అందుకని ఇది కొడతాడు. నాయన దారులు కొట్టుకోవడం బతకడం అంటే ఇటు కాదు నాయన, ఎవరన్నా బాగా సావుకారు ఉంటే ఆ సావుకారిని కొట్టి అతని దగ్గర నుండి డబ్బు పెరుక్కొని తీసుకోపోవడం అన్నాడు. భలే ఉందని చెప్పేసి ఆమెని కొట్టి ఆ బిందులో ఉన్నాయని పెరుక్కొని పరాడైపోతాడు. పోతే ఏం చేసినంటే ఒక మామూలుగా పల్లెల్లో సాకిరేని బండ అని ఉంటుంది. ఆ సాకిరేని బండ కాడికి పోయేసి ఆ బిందె ఎత్తి తూర్పారు పట్టాడు. తూర్పారు పట్టంగానే మొత్తం కిందకి పోయి ₹1 బిల్ల మాత్రమే నిలబడింది. అబ్బా ఇదిలో గట్టి డబ్బు, ఇప్పటివరకు ఇట్లా డబ్బు నేను చూడాలి, గట్టి డబ్బు ఇదేనో కాగితాలు చూడట్టు ఓటు డబ్బులు కాబట్టి అన్ని గాలికి పోయి కింద పోయి ఇది నిలబడింది, ఇదే గట్టి డబ్బుని ₹1 తీసుకొని పోతా ఉంది. పోగా ఒక అడవి వచ్చింది. అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఒక 5-6 మంది దొంగలు ఏం చేశారంటే వాళ్ళు దొంగతనం చేసిన డబ్బులు పంచుకోవడంలో తేడాలు వచ్చి కొట్టుకోసాగారు. మరి వీడు చూసి ఎందుకురా కొట్టుకుంటున్నాడు, ఇదిరా పరిస్థితి, నేను దొంగతనం చేసుకొస్తే వీడికి వాటాలు అందరికి ఇచ్చి నాకు ఎక్కువ ఉంటే వీడు లేదు, వీడు నేను కదా నీకు ప్లాన్ చెప్పిందని చెప్పి వాడు నాకు కావాలంటున్నాడు అని చెప్పేసి విధంగా ఒకరికొకరు సమస్య చెప్పాడు. వారు నాయన ఈ కాగితాల డబ్బులకేనా మీరు కొట్టుకునేది, ఇట్లాంటి కాగితాలు బోల్డ్ ఉండే నేను చూపిస్తానని చెప్పేసి ఆ సాకిరేని బండ దగ్గర తీసుకుపోయి ఆ కాగితాలన్నీ చూపించాడు. వీళ్ళు వచ్చేసి ఈ 5 మంది ఆ కాగితాల డబ్బులు తీసుకొని పంచుకొని వీడు బలి దొంగన్నట్టున్నారా మనకు పనికి వస్తారా వీడు అని చెప్పేసి వీడిని తీసుకొని పోతూ ఒక ఇంట్లో దొంగతనానికి పోయారు. ఈ 5 మంది ఇతను ఒకడు 6 మంది. ఈ 6 మంది ఒక ఇంట్లో దొంగతనం పోయిన తర్వాత నైటు వాళ్ళు ఆకలి అవుతుందని చెప్పి ఒక పెళ్ళింట్లోకి పోయారు దొంగతనం. ఆ పెళ్ళింట్లో దొంగతనం చేసేసి మొత్తం తినేసి ఆరగించి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరిని మూటలు కట్టుకొని దోసుకున్న తర్వాత ఆ మూటలు కట్టుకున్నారు. ఆ తీరా విత్తనాడు కదా దారి కొట్టుకొని బతుకున్నాడు. ఆ రైతు కొడుకు ఏం చేశాడంటే పాయసం తాగుతుంది. పాయసం తాగుతా ఉన్నప్పుడు ఆ ఇంటి బయట ఉండే ఒక ముసలాం ఏం చేసింది, అప్పుడే ఆవలించింది. ఆవలిస్తాను వీళ్ళందరూ తినేటప్పుడు ఇవి ఆవలించలేదు, నేను తినేటప్పుడు ఆవలించింది అని చెప్పేసి వేడి పాయసం ఎత్తుకో ఆ నోట్లో పోసాడు. అవి ఆ వేడి కాపీ దెబ్బకి సరిపోయింది. వీళ్ళు తెల్లారి లేచి చూసుకొని ఎవరు లేకపోయింది. ఇలా ఎంతసేపు లేదా ఇదేంద్ర నాయన తెల్లారి పెళ్ళి రోజు ఈ విధంగా సాగు అవుతుంది ఇదంతా ఏం చెప్పి ఏడ్చుకుంటా ఉండేది. ఈ లోపల ఈ 6 మంది ఏమో చేసాడు, వీడు పైన మొచ్చెక్కిండు, ఇంట్లోనే పైన మొచ్చెక్కి దాముకున్నాడు. ఈ 5 మంది పక్కన బాత్రూంలో పోయి దాముకున్నారు, సందులో పోయి దాముకుంటే వీడేం చేశాడు, అంతా పైవాడిది అంటే ఆమెను ఈడే ఉన్నాడు. ఎంతసేపు నా మీదగా వస్తున్నారు అందరూ కాబట్టి సందులో ఉండేవాళ్ళు మీ నాయన మీ చుట్టాలా మీ అమ్మ బంధువులా అని చెప్పి బాగా అరిచాడు. అప్పుడు ఈ అరిచాడు. వీళ్ళు సందులోకి పోయి 5 మందిని పట్టుకున్నారు. ఈడేం చేశాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది, మెత్తగా తెలియనట్టు నాటకాలు ఆడే వ్యక్తులు చాలా వినయంగా ఉన్నప్పటికీ వాళ్ళ లోపల ఉండే మనసు ఏముందంటే అమాయకత్వంతో ఉండే ప్రమాదాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తుంది. నా కథ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.